హలో అండి, లాస్ట్ వీడియోలో మనం 17th శ్లోకానికి ఒక లైన్ కి మనం అర్థం తెలుసుకున్నాము. అంటే దేని గురించి? కాశీ గురించి. సో మళ్ళీ 17th శ్లోకాన్ని రిపీట్ చేస్తున్నాను. కస్యచ పరమేశ్వసః శిఖండిచ మహారథః దృష్టధ్యం విరాటస్య సత్యకస్య పరాజితః. యాక్చువల్ గా ఈ శ్లోకానికి కాశీ గురించి కొంతనే లేదు అని అనుకోవచ్చు, కాకపోతే ఉంది. సో ఇందులో శిఖండి అన్న పదానికి అలానే కాశీకి లింక్ ఉందన్నమాట. ఓకేనా? శిఖండి అంటే ఎవరు? ఇందులో ముఖ్యమైన పాత్ర శిఖండిదే. ఎందుకంటే భీష్ముని వధించేది శిఖండియే కాబట్టి. అసలు శిఖండి మాత్రమే భీష్ముని ఎందుకు చంపాలి అన్న దాని గురించి కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా శిఖండి పూర్వజన్మలో కాశీరాజు అనే రాజుకి తను పుత్రి